సేవల జై ఏకలవ్య जाके लेकिन किसान अपना बलराम नायक की फर्स्ट टाइम सोनिया अम्मा केंद्र मंत्री बनाई बलराम नायक हमारे एमएलए हमारे एमएलए डॉक्टर अपना वहीरा एमएलए रामदास नायक जी बालू नायक जी अपना टाइगर अपना देखो शंकर नायक जी एमएलसी और आपको असेंबली मार्केट के आटो की आपको डॉक्टर रामचंद्र नायक और मुरली नायक डॉक्टर तब आए कुमार जाते शेर राम కలిసి అందరికీ నమస్కారం. నేను ఎక్కువ సమయం తీసుకోరు కానీ మన చైర్మన్ వెల్లయ్య నాయక్ గారు, ఎరకల సంఘం నాయకులు కుమార్ గారు, మీ అందరికీ మరి అచ్చంపేట అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ రామ్ రామ్. ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చినాం మేమంటే అద్దాని హర్తాల్ ఆమల్గఢ్ అని అనేవాళ్ళు అప్పుడు 55 సంవత్సరాలు. అద్దాని ఆమల్గఢ్ హర్తాల్ ఈ 3 ప్రాంతాల వాసుల వాళ్ళే ఢిల్లీ హైదరాబాద్ లో రిక్షా ప్రదర్శిగా డైలీ వేజెస్ లేబర్గా పనిచేసే వాళ్ళు. హైదరాబాదు పేమెంట్ కింద పడుకునే వాళ్ళు రిక్షా నడుపుతూ వాళ్ళని వెంబడి పెట్టుకుని 70 నుంచి 76 వరకు జరిగినటువంటి ఆ రోజు ఉడతా భక్తి మా ఉద్యమం. ఆ ఉద్యమ ఫలితమే నెహ్రూ గాంధీ కుటుంబం మన లంబాడీలకు ఎరక వాళ్ళకి గుర్తింపు ఇచ్చినటువంటి ఉద్యమం. నేను నెహ్రూ గారి పేరు ఏం చెప్తున్నానంటే లంబడోళ్లను ఎరుకరాసిన అంతకుముందు నేర జాతి అని పిలిచేవాళ్ళు మనకు స్వతంత్రం రాకపోవడం, క్రిమినల్ ట్రైబ్స్ అనేవాళ్ళు. అయితే నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే మన అభివృద్ధికి పంచశీల సూత్రాన్ని ఇచ్చినారు. పంచశీల సూత్రంలో మరి మొట్టమొదటిది నేర జాతి అనే యొక్క ముద్రను తొలగించి డినోటిఫైడ్ ట్రైబ్స్ మన డాక్టర్ గారు చెప్పారు, మీ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా చేశారు. మరి అటువంటి జాతి అందులో మనం తెలంగాణ ఎరుకల వాళ్ళు మరి ఆ రోజు ఎందుకనో మరి అది లిస్టులో రాలే. అయితే ఆ లిస్టులో రాకపోవడానికి కారణం సరే ఏదున్నా ఇందిరాగాంధీ గారు మన గురించి ఆలోచించి నిజంగా వీళ్ళకి అన్యాయం జరిగిందని పార్లమెంట్ లో ఒక యాక్ట్ పెట్టి 108 ఆఫ్ 1976 యాక్ట్ ద్వారా మనల్ని ఎస్సీలుగా గుర్తించింది ఇందిరమ్మ. అదే రకంగా సోనియమ్మ తెలంగాణ ఇవ్వడం వల్ల మనకు 6% మన రిజర్వేషన్లు 10% పెరిగాయి. కాబట్టి ఆ కుటుంబానికి మనం విధేయులుగా ఉన్నాము. మేము ఇక్కడ ప్రజాపాలనను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాపాలన ఇంకోసారి కూడా మేము గెలిపించుకుంటామని చెప్పి ఆ పందం పట్టుకొని మా నాయకులంతా ఈ దర్శనానికి వచ్చినాము. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడానికి మరి ముందు ఈ రోజు మమ్మల్ని ఇక్కడ తోలించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అధ్యక్షులు గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను క్షణ తీసుకుంటాను. జై బంజారా ఎరుకల, జై సేవల.